తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ నగర వ్యాప్తంగా ఆటో కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు. ఆటో కార్మిక నాయకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ఆన్లైన్ క్యాబ్లసిటీ బస్సులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 12,000 ఆర్థిక సాయం అందించాలని ఆర్టీసీలో ఈ ఆటోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఛార్జీలు పెంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈరోజు ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ ప్రకటించిన సందర్భంగా మా ఆటో డ్రైవర్లందరూ ఏకకంఠంతో బంద్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఇప్పుడే కాదన్నా 24 గంటల సమయం బంద్ ఇచ్చినాం. మనము 24 గంటలు బంద్లో మన ఆటో డ్రైవర్లు అటు తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇటు 33 జిల్లాల ఆటో డ్రైవర్లు, ముఖ్యంగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆటో డ్రైవర్లు, కరీంనగర్ జిల్లా ఆటో డ్రైవర్లు, మన కరీంనగర్ లోకల్ ఆటో డ్రైవర్లు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 24 గంటల బంద్ను సక్సెస్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఈ బంద్ను మనం చేసుకుంటాము. రాబోయే కాలంలో కూడా సమ్మెలు కానీ, బంద్లు కానీ, భిక్షాటనలు కానీ, అర్ధనగ్న ఆటో డ్రైవర్లు కూడా కార్యక్రమాలు చేయబోతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగేంత వరకు కూడా మా ఆటో డ్రైవర్లు ఇలా రాబోయే కాలంలో ప్రతి బంద్ను కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా మా మీద 3 సంవత్సరాల నుండి కూడా గుదిబండలా తయారైంది. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సేవా సమితి లేకపోగా ఒక ఎమ్మెల్యే గారు, కనీసం ఒక మినిస్టర్ గారు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఒక మార్కెట్ చైర్మన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మా ఆటో డ్రైవర్ల పక్షాన మాట్లాడతలేరు. అసెంబ్లీ సమావేశాలు గత 3 సంవత్సరాల నుండి సుమారు 12 అసెంబ్లీ సమావేశాలు. ఈ సమావేశాలలో ఏ ఒక్కరు కూడా కనీసం క్వశ్చన్ అవర్లో కూడా మా ఆటో డ్రైవర్ జోలెత్తడం లేదు. మేమంతా పాపం చేసామా? మా కరీంనగర్ ముద్దుబిడ్డ గౌరవశ్రీ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి గత 15 సంవత్సరాల కింద ప్రతి ఓటు ఆయనకే ఇస్తుంది. అప్పుడు వాళ్ళ సన్నిహితంగా ఉండదు. ఇప్పుడు మాకు సన్నిహితంగా ఉండలేడు. మా గోసలు పట్టించుకుంటాడు. మా గోసలు పట్టించుకోండి పొన్నం ప్రభాకర్ గారు. దయచేసి మంత్రివర్లకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా ఆటో పక్షాన 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అది తక్షణమే ఏర్పాటు చేయాలి. మరియు ఇట్టి బంద్ను ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. మా ఆటో డ్రైవర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలి. మాకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అందుగురించే ఈ బంద్లో మా ఆటో డ్రైవర్లు 3 సంవత్సరాల ఈ ఘోషను ఈరోజు మేము చేయించడానికి, మా హక్కులను మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేరడానికే ఈ బంద్ను చేస్తున్నామని చెప్పే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, కరీంనగర్.